తెలియకబ్బా నీ పెండ్లో పట్టు తీరు తెచ్చినావంటే ఏమి చాలదంట పిండే కావ వేసిందప్ప ఊరికి ఈడే తిరుగుతావు ఒకసారి పిండెకి పెయింట్ అయ్యారు పట్లు తిరుగా ఊర్లోకి పోతే తిరుగా వెనకంసి ఒక జత అంట పిండుకొచ్చి చూసు ఎవరు కొనింటప్పా ఎట్లా పిండాలప్పా తిన్ని దీన్ని ఉదికి పిండి ఆరేసి పారేసి ఇయ్యాలి ఏమారు తగిట 24 కోయిల కంటము సుత్మల రాగము 39 అధ్యాయం 90 Go,
ఎదవనాలి ఎప్పుడు శూన్య యాడు శూన్య బట్టలు బట్టలు అస్సలు యాడ్ నుంచి వస్తున్నాయంట ఈ బట్టలు ఈ నెలంతా వచ్చి ఉతికితేనే కన్నా తెలుస్తుంది అందులో ఉన్న మజాక ఆనాలిప్పులు వచ్చి ఊరి మీద పడి మనసులంటే మనసులే మరి కన్నా పసలంటే పసలే లడ్డు 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 మాత్రం గుంజేస్తుంటే ఇంక యానా మట్టినే వచ్చాడంట ఈ సాగరోగ్య మాసిపోయాను ఆ పులినాళ్ళని చంపినోడికే మా రాజుగారు ఓరి 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 కూతురిచ్చి పెళ్లి చేసి ఈ రాజ్యంలో అర్ధరాజ్యం చేస్తాడంట కదా ఆ పులినాళ్ళని నానే కనుక చంపినాను అనుకో అయిపోతా 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 రాజు కల్లడి నవ్వుతా ఈ రాజానికి నేను రాజులైపోతా రజ్జకంట బుజ్జికంట చెక్కనైన చుక్కంట రాజోళ్ళ గుంటంట చెక్కనైన చుక్కంట అయిపోతా 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 రాజు కల్లడి నవ్వుతా ఈ రాజానికి నేను రాజులైపోతా రాజకుదిరి నా బిర్రమైతేనా నా లచ్చినాయాలని సావదని సడగలిరుగా యాదవనాలు తిప్ప కదరా యాదవనాలు తిప్ప అసలు ఆ లంచా కొడుకుడికి ఎందుకు పోతాను అంట మిద్దె మీద మిద్దెక్కించి పరుపు మీద పరుపెక్కించి దిండు మీద దిండెక్కించి కాలు మీద కాలెక్కించి చెయ్యి మీద చెయ్యెక్కించి మూతి మీద మూతి పెట్టా నా సామి రంగ తలపులన్నీ బిగదీసి ముసుగు ఇదరధన్య రాజుగారు ఓరి 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 కూతుర్ని పక్కన వేసుకనే నీ ధర్రపోతుంటే అబ్బని తీయని దెబ్బ కమ్మగా ఉంది అయ్యా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది ఎర్రబన అంతకంటే స్వర్గమేమున్నదిరా మూసింటే మొహల్లరా అన్నాడా ఎవరా బ్రహ్మం గారి సిద్ధయ్య గారి శిష్యుడా ఇదంతా చాలా బాగుండదు కానీ అస్సలు ఈ ఈ ఈ సాకరముట సదల మీద ఎట్టాను అంట ఏమి దారి మార్గం కనిపించడం లేదు ఆ సాకర దాకా వెళ్ళి ఆ బట్టలేదు ఉదికి వాళ్ళ మొగన పారేద్దామంటేనా ఆ పులి నోట సాగు తప్పుదు సరేలే ఊర్లోకి వెళ్ళిపోదామంటేనా ఈ లోపల దొడ్లింగా బొక్సెంజో వీరందరితో ఏట పడక తప్పు ఇంకేమి దారి మార్గం లేదు కానీ ఈ 3 పల్లెలకి ఇది ఒక్కటే సాగరం రాయంపల్లి కానీ బాణపల్లి కానీ నేత్రపల్లి కానీ ఏ ఊరు సాగవాడు వచ్చినా ఈయన ఉదుక్కని వెళ్ళిపోలే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ సొందున లోటక్కని కలిసిపోయా ఆ బట్టలేదు ఉదుక్కొని వచ్చేస్తా లేకపోతే ఒక ఫుల్ బాట ముందు తాగా ఈడ తొంగనేస్తా దాని నా అక్కవాన అలివానమ్మ ఈ రోజు అది సాడమా నేను సాడమా లోటక్కని వెళ్ళిపోను అంతే వేసుకుందా అరకోడి వేసుకుందా అంతేదో చూసుకుందా వేసుకుందాం బుద్ధోడా వేసుకుందా
ఎక్కడ పోయినాడో యాడున్నాడో కనబడినే కనపడకోకున్నాడే. ఓరి మామాయ్, ఓ మామా, ఓ బాబాయ్, మా మామ ఏమన్నా కనపడ్డా నీకు? కనపడలేదా? కొండపన, ఓ కొండప్ప, మా మామ ఏమన్నా కనపడ్డా నీకు? ఎక్కడ పోయినాడో ఏం కదా. ఓరి మామాయ్, ఎక్కడున్నావోయ్ మామా, ఎక్కడున్నావోయ్, ఎక్కడున్నావోయ్ మామా, ఎక్కడున్నావోయ్, పగలని గుంటలని తిరిగి తిరిగి వచ్చాను, పగలని గుంటలని తిరిగి తిరిగి వచ్చాను, అలసి చలసిపోయాను ఓరి మామ, అలసి చలసిపోయాను ఓరి మామ, ఎక్కడున్నావోయ్ మామ, ఎక్కడున్నావోయ్, ఎక్కడున్నావోయ్ మామ, ఎక్కడున్నావోయ్. బట్టలన్నీ నట్టెంకలాడేసి నిద్రతనవా? లేకసే లేకు మామాయ్, నాళ్ళు వచ్చింది మామా, లేకు మామా. నువ్వు లేస్తావా నేను లేపల్లా? ఓయ్ మామాయ్, మామాయ్, ఏం కొట్టు? అయ్యో మామోయ్, ఈ నీట లేచేటట్టు లేడు కానీ మామ పులి మామోయ్. నాది పొనకన్నాడు వచ్చిన పులి, పులి కాదు మామ, నాది లేచినాడు వచ్చింటే ఈయన కాదు లేచి. ఏ పిల్ల? ఏం పిల్లడా? నీ పిర్ర పింగళ మోగితే తగ్గే బామా, తగ్గు. నానందుకు తగ్గుతా బట్టలు
బట్టలన్నీ నట్టెంకలు వేసి నిద్రపోతున్నావు. నిద్రపోతే బట్టలు కర్ణం గారి ఇంట్లో బట్టలు ఎవరు ఉతుకుతారు కదా? అయితే నన్ను ఏం చేయమంటావా? ఆ పులినేళ్ళు ఆడ నోరు దగ్గర కూర్చోంటే వెళ్ళి దాని నోట్లో పడి కూర్మ అయిపోమంటావు. కూర్మ టమోటా కూర్పే నీకేమే నానబోతే నాన్నకాదంటే మరోడు అంట, మరోడు కంటే ఇంకోడు అంట. లైట్ గా చిత్రలింగ పన్నా అంటావు నీకేమే. ఇదిగో ఏ బట్టలు పండడ మొక్కం అంటే కూతలు కూర్చాను కూతలు బట్టలు ఉతుక్కోకుండా చూడు పిల్లనా చూస్తానా నాన్న సాకరేకి వెళ్ళానా నానింటికి రానమ్మా. ఇంటికి రావు నా ఆశ వదులుకో. నీకు ఆపొద్దు నన్ను పుట్లన్నా కట్టిన చూడు తాళబట్ట అది తెంపేసి వెళ్ళిపో, తెంపేసి వెళ్ళిపో. నానెందుకు తెంపుతా? నీ మొలత నువ్వే తెంపు. ఏట్లకేసుకో నట్టెట్లకేసుకో. చూడు పిల్లనా నువ్వు తాళబట్టుకొని తెంపకపోతే పోతే నేను నా మొలత తెంపేస్తాను. ఇదిగో తెంపేస్తానా తెంపుకో. పక్కల చూశానంటే చూడకుండా ప్రాణం ఉండదులే. ఉంటే ఈ ఊళ్ళో ఉండకపోతే పనికి పోతే నాతో రాయే బట్టలున్నాయే. కూడు తింటే నాతో తినవే రేవు ఉన్నాదే. పనికి పోతే నాతో రాయే బట్టలున్నాయే. కూడు తింటే నాతో తినవే రేవు ఉన్నాదే. పట్టుకుంటే జారి ఈ ఊళ్ళో ఉండకపోతే నీ గంపకపోవే. ఊరి నిండా వయసు పిల్లలు దండిగున్నారు. అందమైన పిల్లలు చూస్తే అన్నారు. ఊరి నిండా వయసు పిల్లలు దండిగున్నారు. అందమైన పిల్లలు చూస్తే మొదలనన్నారు. ఇంకేటికైనా వెళ్ళావంటే తగ్గుతుంది మనసు. అది నీకు తెలుసు, ఇది నాకు తెలుసు. మావా నువ్వేమో ఉండమంటున్నావు, ఉండద్దంటున్నావు. మరి నేను చూడకుండా ఎట్లుంటాను అనుకున్నావు? దేవుణ్ణి ఎట్లా మొక్కినా తెలుసా నీకోసము? నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, కన్నులు రెండు మనసును చూస్తూ తిప్పేస్తావే. అనిపించని దేవుణ్ణి అన్న అప్పగ చూశాను, కన్నుల ఎదుటే చూపే బంగారం మాయలే, సిరిమల్లె మాటలు మాయలే.
నోటి మీద కొట్టాను గచ్చల మొత్తం మోగుద్ది. తిరగేసి కొట్టారా గవ్వల మొత్తం మరి మోగుద్ది. అయితే అన్ని అన్నంట. మరి నేను ఏం చేయమంటావా? ఆ పులినే లాడ కూర్చోంటే వెళ్ళి దాని నోట్లో పడి సావమంటావా? చెప్పే ఏయ్, చెప్పే. ఇప్పుడే వెళ్తా. ఇప్పుడు వెళ్ళి దాని నోట్లో పడిపోతా. పడిపోయి చచ్చిపోతా. చచ్చిపోయి తిరిగా చచ్చిపోతా. తిరిగా చచ్చిపోతా. చెప్పే
తొందరగా తీస్తానంటావు ఈర నా రాలా ఆ, నానే ఒక మగదాన్ని నింటేనా అయితే నానే ఒక మగదాన్ని నింటేనా అయితే? నీకు పాత ఒక కట్టబెట్టి పొయ్యి కాడ ఉప్పు ఉప్పు అని ఊదబెట్టుకొని తెలుసా ఎట్లా నానే ఒక మగదాన్నైతే నువ్వే ఒక ఆడోడై. నానే ఒక మగదాన్నైతే నువ్వే ఒక ఆడోడైతే. పట్టకోక కట్ట పెడత, పొయ్యి కాడ కూర్చోబెడత. పట్టకోక కట్ట పెడత, పొయ్యి కాడ కూర్చోబెడత. పాతకో కాకట్టి పెడతా వైగాడ కూకో పెడతా పొత్తుకోటి దీపాలెడితే సంగమామ సంగకొట్టే మొగడి దురద అసరసమంటే మొగడి దురద అసరసమంటే మళ్ళీ ఆడోడిలాగా అట్లా కాదు కానీ కాదు దగ్గర ఏ, సరిగ్గా. మరి నాకు ఒక చీమ కుట్టింది తెలుసా మామ? చింగల్లో చింగ దొరికింది దొంగ, ముట్టింది దొంగ,
రైతుడికి ఇంటికి వచ్చా ఆ. నీ రసం దింపుదా పో. అయ్యో అన్ని అయ్యోరా. రసం దింపి నేను వద్దండి ఆడంటే ఆడి వేసుకుంటుంది ఎవరు ఇది బట్టలా అగా అయ్యోరా, వద్దు వద్దంటే నాకు ఎప్పని అదే పక్కన కట్టబెట్టినావు ఏం నువ్వు అయ్యవరా ఏ, ఈ నేను పంట వద్దండి చేసేలేదా? యాది కాడ పెట్టుకుంటుంది ఎవరు ఇది ఆ, ఎక్కడ దొరకబడి అన్నమా ఎవరా వాళ్ళు పెట్టిండే ఓలిగలు కూడా అప్పులన్నీ తినే తీసులన్నీ పూజ పెట్టిండా దులుపుతా ఎప్పుడో సన్న కూకన మొగుడు కావాలంటే ఎక్కడ దసరాకా దసరా అప్పుడు నీ రసం దింపుతా. దింపుతావు అదేనే మొన్న సింహం కొండకు పోయినాడా తీసుకొచ్చిండు కదా పాపడి పిల్ల 32 కేజీలు అది ఒకటి జాగ్రత్త ఇది రెండు జాగ్రత్త జాగ్రత్త పిల్ల జాగ్రత్త అదేనే మన ముళ్ళంగా సంపోయినాడు తెచ్చిండు కదా అవే 2 కమ్ములు 7 కేజీలు ఒకటి 7 కేజీలు అవే 2 కమ్ములు అవి 2 జాగ్రత్త ఇది ఒకటి జాగ్రత్త జాగ్రత్త పిల్ల జాగ్రత్త అది ఒకటి జాగ్రత్త ఇది ఒకటి జాగ్రత్త అదేనే మన సినిమా గుడి పేరు తెచ్చింది కదా వడ్డాను 63 కేజీలు మర్చిపోతే అది ఒకటి జాగ్రత్త ఇది ఒకటి జాగ్రత్త 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 పిల్ల జాగ్రత్త పిల్ల జాగ్రత్త పిల్ల జాగ్రత్త అది ఒకటి జాగ్రత్త ఇది ఒకటి జాగ్రత్త 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 పిల్ల జాగ్రత్త పిల్ల జాగ్రత్త పిల్ల జాగ్రత్త మావోయ్ అది ఏంది మామా చెప్పలే సరిగ్గా నువ్వు అదేనే మొన్న నాగడి తిప్పసం పేరుకుపోయినాడా తెచ్చింది కదా ఒక్క తెత్తే జీన్స్ది 33 పడతాది చెప్పాలా అది ఒకటి జాగ్రత్త ఇది ఒకటి జాగ్రత్త 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 పిల్ల జాగ్రత్త పిల్ల జాగ్రత్త పిల్ల జాగ్రత్త చెప్పు పక్కలో ఉంటారు పక్కలు వేస్తుంటారు ఓయేలు ఉంటారు పిల్లలు ఉంటారు కాపులు ఉంటారు హరిజనులు ఉంటారు గిరిజనులు ఉంటారు కన్ను కట్టి సైడికి రమ్మంటారు జాగ్రత్త జాగ్రత్త పిల్ల జాగ్రత్త పిల్ల జాగ్రత్త పిల్ల జాగ్రత్త నువ్వు రాత్రికి రా నీకు వచ్చేస్తా 24 hours వస్తావా 24 hours ఎవరన్నా ఎనీ టైం పక్కా చూస్తా కాస్కో నేను చూస్తాను थोड़ा పడుతున్నా చూస్తాం